అడుగుతున్నాను. ప్లీజ్. జీరో బడ్జెట్ ఫిలిం అనేది మీరు ఇన్వెంట్ చేస్తున్నారు. ఇప్పుడు జీరో బడ్జెట్ ఫిలింలో తీద్దామంటున్నారు, కానీ ప్రతిదీ పైసలతో తప్పితే ఏది నడవదు. జీరో బడ్జెట్ అని మీరు ఎట్లా చెప్తున్నారు? అవును కదా, ఇప్పుడు కాన్సెప్ట్ ఉంది, దానికి ఏమైనా డబ్బులు కావాలా? రైటర్స్ ఆన్లైన్లో 100 మంది దొరుకుతారు, అవకాశాలు వస్తున్నారు సార్. కాన్సెప్ట్ రెడీ అయిపోతుంది, మీ చేత కాకపోతే రైటర్స్తో చేంజ్ చేసుకోండి. మీకు రైటర్స్గా దొరకలేదండి, నాకు జస్ట్ మెసేజ్ పెట్టండి, 100 మందిని మీకు పరిచయం చేస్తాను. స్క్రిప్ట్ రెడీ చేయండి. మీకు సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను చూడు, 2 నిమిషాల్లో చెప్పేస్తాను. స్క్రిప్ట్ రెడీ అయిపోయిందా, మీకు షూటింగ్ కావాలి, దానికి ఏం కావాలి? కెమెరాలు కావాలి. కెమెరాలు ఈసీ ఇస్తుంది కదా, ఈసీ దగ్గర రూపాయి తీసుకోదు. వన్స్ మీరు డైరెక్ట్గా ఫైనల్ అయిపోతే ఈసీనే మొత్తం చూస్తుంది. ఓకే, 1 రూపాయి తీసుకోదు, ఇవ్వదు. ప్యాషన్ ఉందా చేయండి, షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి? ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ ఇవన్నీ కావాలి. అవన్నీ ఆల్రెడీ ఐటీ కంపెనీ మాతో టైప్ అయ్యి ఉంది. ఓకే, లేదు సాంగ్స్ కావాలి, పక్కనే ఉన్నారు కదా మీ గురువు. అయిపోయింది. ఎక్కడ సినిమా అవుతుంది, ఫైనల్ కాపీ రెడీ అయిపోయింది, రిలీజ్ అంటున్నాం. రిలీజ్ ప్రాబ్లమ్స్ ఇన్ని రోజులు ఉండేటి, ఇప్పుడు ఏం లేదుగా. డైరెక్ట్ ఫంక్షన్ పెట్టుకో, సినిమా రిలీజ్ చేసుకో. దానికి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. రెవెన్యూ జనరేట్ అయిన రోజు ఉంటుంది ఈసీ ఏంటో ఆ రోజు చూపిస్తాం.